హే, ఇవాళ మన స్పెషల్ క్రిస్పీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. లెట్స్ గో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిష్ మంజు. రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. బాస్మతి రైస్ని ఒక కప్లో తీసుకుని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని వాటర్ ఫుల్గా పోసుకొని సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందాక నానబెట్టుకున్న రైస్ని వేసేయాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ 80% కుక్ అయ్యాక వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్ తీసుకొని ఒక కప్ కార్న్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ అవసరం అనిపిస్తేనే వాటర్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. లైక్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇవి స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా, తూలుతూ ఉంటాయి. సో టైం టేకెన్ ప్రాసెస్ ఇది. బాగా రెడ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఒక ఫుల్ ఆనియన్ పీసెస్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి కారం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం మగ్గేదాకా వెయిట్ చేయాలి. క్యాబేజీ వేగిపోయాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఫుల్ క్యారెట్ వేసుకుని ఇంకోసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి 2 వేగిపోయాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందాక పెట్టుకున్న సాల్టెడ్ రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వినెగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.